యోగా అనేది రోజువారీ జీవితంలో ఒక భాగమన్నారు కలెక్టర్ ప్రశాంతి. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని రాజమండ్రిలో నెల రోజుల పాటు యోగా సాధన కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ ప్రశాంతి చెప్పారు. ఇందులో భాగంగా యోగా నేర్చుకోవాలనే ఆసక్తి గల వారికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు సర్టిఫికేట్ అందిస్తామన్నారు. వచ్చే నెల 21న 2 కోట్ల మందితో నిర్వహించే యోగా డేకి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు కలెక్టర్ ప్రశాంతి వివరించారు. జూన్ 26, 27, 28 తేదీల్లో వివిధ శాఖలకు చెందిన వారితో యోగా కార్యక్రమాలు చేపడతామన్నారు. అంటే రోడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది మనం నిన్ననే కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా గౌతమి ఘాట్లో చేసుకోవడం జరిగింది. సో ఈ యోగా డే జనరల్గా మనం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరం ఏదో ఒక రోజు ఒక ఈవెంట్లా కొంతమందితో యోగాని చేయడం, దాన్ని ప్రాపగేట్ చేయడం కాకుండా ఒక 1 month కంప్లీట్గా క్యాంపెయిన్ చేసి వీలైనంత ఎక్కువ మందిని యోగా ప్రాక్టీషనర్గా చేసి వాళ్ళకి హెల్త్ని అందించాలి అనే ఉద్దేశంతో ఒక కంప్లీట్ కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా మనం కర్టన్ రైజర్ చేసుకున్నాం. దట్ ఈస్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని అందరికీ తెలియజేయడానికి. సో ఇందులో మనం కార్యాచరణ ఎలా చేసామంటే ఎవరైతే యోగాని నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, యోగా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మాస్టర్ ట్రైనింగ్